షాట్ లో సముద్రమో లేకపోతే నదో రెండు కలుస్తున్న ప్లేస్ ఇది. మరి చాలా సార్లు ప్రపంచవింతల్లో ఒకటిగా అట్లాంటిక్ అండ్ పసిఫిక్ సముద్రాలు కలిసే చోట చాలా మంది అదే స్పాట్కి వెళ్ళి చూస్తుంటారు. సిమిలర్ సిచ్యువేషన్ ఏంటప్పుడు మీరు అక్కడికి వెళ్ళిపోయారా అని అనిపించింది. ఆ స్పాట్లో ఏంటి, నది సముద్రంలో కలుస్తుందా లేకపోతే ఏం జరుగుతుంది అక్కడ? మీ యాక్చువల్గా మేము ఏదైతే ఎక్కడైతే షూట్ చేసాం అడవుల దీవి అనే ప్రాంతం దగ్గర ఇంకా చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకా మీ మూవీలో చూపించిన లొకేషన్స్ కూడా మీరు నమ్మరు, మేము ఎక్కడికో వెళ్ళి తీసామని అనుకుంటారు. బట్ ఆ చీరాల, అడవుల దీవి, ఆ నిజాంపట్నం దగ్గర తీసిన లొకేషన్స్ అన్నమాట. ఇవన్నీ బ్యూటిఫుల్ లొకేషన్స్. కొన్ని సీన్స్ అయితే మేము సముద్రం మధ్య వరకు వెళ్ళి చేసిన షార్ట్స్ కూడా ఉన్నాయి. అదే. సో మీరు హీరో అనడానికి నాకు గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఈత వచ్చిన వాడు ఎవడైనా సరే వెళ్తాడు, కానీ ఈత రాని వాడు సముద్రంలోకి వెళ్ళేట వాడేరా హీరో అని. ఇక్కడ చాలా మంది హీరోలు ఉన్నారు. అలాగే మొత్తం అందరూ బోట్ దగ్గర ఎవరికి ఈత రాడు. దగ్గర ఒక 20, 25, 30 మెంబర్స్ వరకు ఉండుంటాం. అప్పుడు అందరం వెళ్ళాం. హీరోలకి ఈత రాదు, విలన్కి ఏమో తెలుగు రాదు అంతేనా? బట్ ఆయన తెలుగు రాకపోయినా సరే మలయాళంలో ఆయన రాసుకుని మరి ఆ డైలాగ్స్ ని తన లాంగ్వేజ్ లో ప్రిపేర్ చేసుకుని చెప్పేవాడు తెలుగులో. సుమేష్ వంశీరాజ్, ఇది ఒక రఫ్ అండ్ టఫ్ సబ్జెక్ట్ అని అనిపించింది చూడగానే. సో మీ ఇద్దరు హీరోస్ నేపథ్యం ఏంటి? యాక్చువల్ గా బాబా మర్దులం అన్నమాట. సో దీంట్లో నిజంగానా సినిమాలోనే బాబా మర్దులం, బయట బెస్ట్ ఫ్రెండ్స్. సో మా ఇద్దరి మధ్య ఎప్పుడు మా బావ ఎక్కువ తీసుకొచ్చాను ఒకసారి, నేను తక్కువ తీసుకొచ్చాను ఒకసారి. చేపల గురించి మా ఇద్దరి మధ్య పోటీగా ఉంటది అనమాట. సో ఈ పోటీ ఇక్కడ నుంచి అది ఎక్కడికి వెళ్ళింది ఏంటనేది మీరు డెఫినెట్ గా మూవీ చూడాలి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి అనమాట దీంట్లో. సో బాగా ఇందాక మీరు సముద్రంలోకి వెళ్ళిన దాని గురించి మాట్లాడారు కదా. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మీరు చెప్పినట్టుగా ఆ షార్ట్ లో ఎవరికి ఎదురదు. అది పక్కన పెడితే జనరల్ గా ఇలాంటి షార్ట్స్ తీసేటప్పుడు మన కార్ రేస్ చేసింగ్ అలాంటివి కూడా వేరే కార్ ఉంటుంది, ఆ కార్ లో కెమెరా ఉంటుంది, ఆర్టిస్ట్ ఉన్న కార్ని ఫాలో అవుతారు. బట్ మేము చేసిన ఈ బోట్ సీన్ లో ఏదైతే ఉందో కెమెరామెన్ కూడా మాతోనే ఉన్నాడు, కానీ అతను కనపడకుండా అట్ ది సేమ్ టైం మనకి ఈత రాదు, మనం ఎక్కడైనా ఏమన్నా అయితే పడిపోతామేమో అన్న భయం ఫేస్ లో కనిపించకుండా ఆయన డ్రోన్ షాట్ లోంచి ఎంటర్ సీన్ తీసాను సార్. పొరపాటున ఎక్కడైనా తెలిసిపోద్దేమో అని చెప్పి ఆయన కూడా గెటప్ వేసి కూర్చోబెట్టాడు. ఆయన మొత్తం అందరూ కవర్ చేస్తూ కింద కూర్చున్నారు, ఆ స్క్రీన్ లో చూసుకుంటూ ఆ డ్రోన్ షాట్ తీసేది. మీరు అడిగిన షాట్ కూడా అది సీజనల్ షాట్ అండి. కొన్ని సందర్భాల్లో కొన్ని సీజన్స్ లోనే అలా నది వాటర్, బ్యాక్ వాటర్, కృష్ణానది పాయ వెళ్ళి సముద్రంలో కలిసినప్పుడు ఆ వాటర్ ఆ కలర్ ఫామ్ అవుతుంది. దానికోసం టైం వెయిట్ చేసి ఆ కలర్ వచ్చే వరకు మా టీం అంతా కూడా వెయిట్ చేసి మరీ ఆ షాట్ తీశారు. అది చాలా పేషెన్స్ తో కూడిన షాట్, ఎందుకంటే ఒకసారి రాలేదు అంటే ఆ ప్యాటర్న్ పోతుంది అన్నమాట. సో చాలా రిస్కీ షాట్. ఏదైతే బోట్ నడుపుతున్నాడో తన మీదే మన నమ్మకం ఆ టైంలో. మేము అందరం ప్రామిస్ చేసుకున్నామండి, ఎవరు పడిపోయినా నువ్వే తీయాలన్నా మమ్మల్ని. బోట్ నడిపే అతనికి ఎవరైతే క్యాప్టెన్ మాకు ఆ టైం. అవును అది మనకు తెలియదు, బట్ ఆయన నడిపిన ఎక్స్పీరియన్స్ తో ఆయన చెప్పిన మాటలన్నమాట. అంతే. సో మీరు ఎప్పుడైనా సరదాగా నీళ్ళలోకి దూకి ఈత కొట్టడాలంటే ప్రయత్నాలు ఏమైనా చేశారా నేర్చుకోవడానికి? మా డిఓపి, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆ మధ్యలో దూకి, అండ్ సముద్రంలో కదనమాట, చివరి మేము కొన్ని చెరువులో వేసాం కదా, అక్కడ దూకి ఈతలు కొట్టారు. అక్కడి నుంచి చాలా బాగా చేశారు. సో అజయ్, హౌ డిడ్ యు గెట్ ఇన్వాల్వ్డ్ ఇంటు దిస్? నేను అంతకు ముందు హరితో ఒక డెమో ఫిల్మ్ ఒకటి చేశాను. అది చేసిన తర్వాత నేను ఈటీవీ ప్లస్ కి రైటర్ వర్క్ చేస్తున్న టైంలో తను ఆ ప్రాజెక్ట్స్ కి డిస్కస్ చేయడానికి నన్ను కలిసేవాడు. సో అన్న ఇలాంటి ఒక లైన్ అనుకుంటున్నాను అని చెప్పేసి, అడవుల దీవిలో ఎవరైతే ఫిషర్ మ్యాన్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చుని మాట్లాడి ఆ వాయిస్ రికార్డింగ్స్ అన్ని మనం రికార్డ్ చేసుకుని అవన్నీ వచ్చి నేను ఇలాగా ఈ వీళ్ళ జీవన విధానం మీద ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను, ఇది అని చెప్పి నాతో డిస్కస్ చేశాడు. ఆ తర్వాత కొన్ని అనుకోని పరిణామాల వల్ల నేను ఈ సినిమాలోకి అడుగుపెట్టానండి. సో పొట్టిగా ఉండబోతుందా? ఇద్దరు కొట్టుకుంటారా లేకపోతే ఇద్దరు కలిసి వెళ్ళని కొడతారా? ఈయన ఎక్కువ నన్ను కొడతాడు, పోటీగా ఉంటది. విలన్లే కొడతాడు, పక్కన నన్ను కూడా కొడతాడు. కాదు, బాగా బాగుపడితే అంటే మేనత్త మేనమామ కొడుకులా లేకపోతే అక్కడిచ్చిన తమ్ముడు, అదే కూతురు కొడుకులు అన్నమాట. కూతురు కొడుకు. ఇక్కడ ప్రభు గారు
సీనియర్ మోస్ట్ పాత్రికేయులు, అఫ్ కోర్స్ నేను సీనియర్ ఆర్జే. సో ఇద్దరు సీనియర్ ఉన్నాం కదా. మీరిద్దరు సీనియర్ కాదు. ఈ సినిమాతోటి మీ ఇద్దరు కూడా సీనియర్ హీరోలుగా మారిపోతున్నారు. ఎందుకు చెప్పదా? ఎందుకంటే మీరు సముద్రం దగ్గర ఉన్నారు కాబట్టి సీనియర్ అనమాట. ఇకపోతే మీరు వెళ్ళి తీసుకొచ్చావని చేపలు కాబట్టి అవతల పక్కన విలన్స్ కావచ్చు హేమంత్ అండ్ సుమేష్. సో బేసికలీ ఈ ఇద్దరి మధ్య ఘర్షణకి కారణం స్వార్థమేనా? ఓకే. చేపలు పట్టే వాళ్ళకి లేకపోతే చేపలు అమ్మే వాళ్ళకి స్వార్థం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు తెలుసా మీకు? ఎందుకంటే దే సెల్ ఫిష్. సో హేమంత్ మీరు చెప్పండి బాగా, ఎందుకు అంత స్వార్థం వచ్చింది? స్వార్థం వినాలంటేనే స్వార్థం చేస్తారు, అంతేనా? మాకే కావాలి స్వార్థం కాబట్టి వాళ్ళు ఫిల్ అయ్యాడు. ఓకే, వీళ్ళనంటేనే స్వార్థం వచ్చిందా లేకపోతే వీళ్ళనన్నా కూడా స్వార్థం వస్తుంది? మొత్తం వీళ్ళనంటేనే స్వార్థం బేసికల్లీ. ఓకే, మీ నేపథ్యం చెప్పండి. దీంట్లో క్యారెక్టర్ యాక్చువల్లీ ఇది చాలా కొత్తగా ఉంటుంది సార్. మనం రిఫరెన్స్ తీసుకుందాం అన్నా సరే ఇంతకుముందు మనం ఎక్కడ చూసున్నాం. మా ఇద్దరు బ్రదర్స్ రోల్ అలా ఉంటుంది. ఇదంతా క్రియేషన్ మాత్రం మొత్తం ஹரியே. ఆయన ఊళ్ళోకి మేము వెళ్ళి చేసాం. அவரு ஹரிநாத் புலி எனக்கு 2016 முதல்ல தெரியும். நான் ஒரு மூவி பண்றதுக்கு இங்கே வந்தாச்சு சார். அந்த டைமில் ஒரு சின்ன பையன் அவளோட ரூமில் வந்து அதுக்கப்புறம் மீட் பண்ணி சோஷியல் மீடியா கூட ரொம்ப கான்டாக்ட் இருக்கு. அதுக்கப்புறம் அவர் இது டெமோ ஃபில்ம் பண்ணியதுக்கப்புறம் எனக்கு அனுப்பி விட்டுச்சு. சுமேஷ் எப்படி இருக்கு அது பார்த்ததுக்கப்புறம் மச்சா அது சூப்பராக பண்ணியாச்சு. அதுக்கப்புறம் ஒரு கேரக்டர் நோட் பண்ணி சென்ட் பண்ணி முன்னாடி ஒரு ஷோ ரிலீஸ் பண்ணி அனுப்பி விட்டாச்சு எனக்கு. அப்போ அவர் சொன்னா ఈ கேரக்டர் உனக்கு செஞ்சாச்சு. பட் பையன் ரொம்ப நல்லா பண்ணியாச்சு. எதுக்கு என்ன சிறப்பு எனக்கு தெரியல. அதுக்கப்புறம் எனக்கு இப்போ தெரிஞ்சது அது என்னோட லைஃப் சேஞ்சிங் மூமெண்ட். அவர் அது நல்லபடியா பண்ணி நானும் கூட எனக்கு தெரியல எப்படி நான் ఈ கேரக்டர் இன்வால்வ் பண்ணியது. సార్ కామన్ గా ఎవరికైనా స్క్రీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తెలుగులో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి అర్థమవుక 3-4 షార్ట్లు తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఈ మలయాళం పర్సన్ కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నది నా డౌట్. హరినాథ్ పులి కంటెంట్ ఏంటో తను ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంత అర్థం చేసుకొని కొంచెం పురించేసి అని అక్కడ హీ గాట్ గ్రాస్ప్డ్ వాట్ హీ సెడ్. ఆ డెప్త్ తను అర్థం చేసుకోవటం అనేటువంటిది, ఒక సీన్ లో ఉన్నటువంటి డెప్త్ ని అర్థం చేసుకోవటం, గ్రహించటం అనేటువంటిది ఒక ఆర్టిస్ట్ కు ఉండాల్సినటువంటి ఫస్ట్ క్వాలిటీ. ఆ విషయంలో సుమేష్ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్, వెరీ నైస్ జాబ్. నిజంగా విలనిజం అనేటువంటిది ఇంత కొత్తగా ఇంత డిఫరెంట్ గా ఉంటుందా, ఇలా కూడా ప్రజెంట్ చేయొచ్చు అనేటువంటి ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మనకి ఇచ్చాడు డైరెక్టర్ హరినాథ్ పులి. ఇవాళ తన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నాడు, అందుకే ఇవాళ మన పార్టీలో పార్టిసిపేట్ చేయలేకపోయాడు. బట్ దట్ క్రెడిట్ గోస్ టు వాట్ హీ గాట్ ఫ్రమ్ సుమేష్. ఈస్ ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ హరినాథ్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్టెండ్ వన్ మోర్ వర్డ్ సార్. ఏదైతే చెప్పాడో తను హార్డ్ వర్క్ చేసిన హరినాథ్ చెప్పాడో తను హోంవర్క్ చాలా చేశాడు సార్. చెప్పిన తర్వాత ఆ డైలాగ్ ని మన మలయాళంలో రాసుకుని మళ్ళీ తను ప్రిపేర్ చేసుకుని ఆ డైలాగ్స్ ని మళ్ళీ తను చేసేవాడు, యాక్షన్ చేసేవాడు. అప్పుడు అర్థం చేసుకుని వాళ్ళ ఓన్ థింగ్ లో అర్థం చేసుకుని దాని భావం ఏంటి, ముందేంటి, వెనకాల ఏంటి అర్థం చేసుకుని చేసేవాడు సార్. 2016 లోనే நீங்க ரெண்டு பேருக்கு ஃப்ரெண்ட்ஷிப்? ஓகே ஓகே. அது எப்படி சந்திச்சிருக்கீங்க சார்? என்னோட ஒரு ஃப்ரெண்ட் இருக்கீங்க, அவர் பேர் சிவம். அவருக்கு என்ன கேரளா வந்து அவர் பார்த்தாச்சு. அதுக்கப்புறம் சரி எனக்கு ஒரு சான்ஸ் கிடைக்கும்னு சொல்லி அதுக்கப்புறம் நான் இங்க வந்து அந்த டைம்ல அவரு ஊர் பக்கனே அவரு சிவ ஊர் பக்கனே அந்த டைம்ல డైరెక్టర్ சிவ டைரக்டர் அந்த டைம்ல நான் அவரை பார்த்தாச்சு. அவர் ஒரு ஷார்ட் ஃபிலிம் பண்ணியா சார். எனக்கு ஒரு சின்ன ஒரு பாசிங் நோட் கொடுத்தாச்சு. இது டைலாக் रोड में बीच में रखा साइड में जाओ, அதுதான் டைலாக். அதுக்கப்புறம் எனக்கு தெரியல அது ரிலீஸ் ஆகுது எனக்கு தெரியல. அதுக்கப்புறம் சோஷியல் மீடியா கூடி கொஞ்சம் காண்டாக்ட். அப்புறம் அவர் షో రీల్ பண்ணி அதுக்கப்புறம் எனக்கு அனுப்பி விட்டாச்சு. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఆర్టిస్ట్ కి టెక్నీషియన్స్ కి పేరు రావడం అనేది కొత్త సినిమాలో బాగా చేసినట్టు తెలుస్తుంది. కానీ దిస్ బంచ్ ఆఫ్ 4 పీపుల్, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాకుండా
ఒక నలుగురు అద్భుతమైనటువంటి యంగ్ టాలెంట్ని ఈ ఇండస్ట్రీకి ఇచ్చాము అనేటువంటి క్రెడిట్ మాత్రం మేము ఎంజాయ్. బట్ ఈ ముగ్గురు కాకుండా అతనికి మాత్రం ఒక స్పెషల్ గా చెప్పాలనుకున్నా వెల్కమ్ టు టాలీవుడ్. వెల్కమ్ టు yes వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ యూ విల్ బికమ్ ఏ సౌత్ ఇండియన్ యాక్టర్, నో డౌట్ అబౌట్ దట్. సుమేష్, ఆల్ ద బెస్ట్. బట్ నెక్స్ట్ వుడ్ యూ లైక్ టు గో విత్ దట్ బిగ్ మ్యాన్? హరి గారు తండ్రి క్యారెక్టర్ చేశారు. సో మీ పోర్షన్ చెప్పండి సార్. ఈ జర్నీ నిజంగా సార్ దీంట్లో ఎవరికి ఫాదరు? నాకు ఇప్పుడు మా వీళ్ళిద్దరికి ఇప్పుడు మామూలుగా కన్నతండ్రులు బిడ్డలు ఎదిగితే సంతోషపడతారు, వీళ్ళు ఎదుగుతుంటే నాకు భయం పుడుతుంది అనమాట. అలాంటి ఎదుగుదల ఉంటుంది వీళ్ళలో. నేను ఒక రకమైన విల్ని అయినా కూడా నన్ను మించిన వాళ్ళు అనమాట. అంటే నన్ను రూట్ చేసే విధానంలో ముంచిన వాళ్ళు పైగా. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ దీంట్లో నాది, నేను ఒక రేంజ్లో నాది చనిపోయే సీన్ వస్తుంది. చనిపోయిన తర్వాత నన్ను పడుకోబెట్టేస్తారు. పడుకోబెట్టిన తర్వాత వీళ్ళల్లో వీళ్ళే నా చేతిలో రింగ్ లాగుతారు. ఉంగరం లాగేసి చాటుగా తీసుకొని ఒకటి జేబులో పెట్టుకుంటే తమ్ముడు సుమేష్ కొట్టి ఇద్దరు కొట్టుకుంటారు అక్కడే. దానికోసం అంటే వాళ్ళల్లో ఎంత క్రూయాలిటీ ఉందో చూడండి. మామూలు సెల్ఫిష్ కాదు, ఫిష్ విపరీతమైన సెల్ఫిష్. యాక్చువల్గా నేను ఈ రేవులోకి రావడానికి కారణం, నేను ఒక స్టేజీ ఆర్టిస్ట్ని. గత 30 సంవత్సరాలుగా స్టేజీ మీద పరిషత్ నాటకాల్లో వీటిల్లో నంది అవార్డ్స్లు కానీ పరిషత్ పోటీల్లో కానీ ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాను డైరెక్టర్ యాజ్ యాక్టర్గా. నాకు తెలిసిన ఒక సీనియర్ ఆంటోనీ సార్ అంటే హీరో ఫాదర్ క్యారెక్టర్ చేసిన అతను కూడా స్టేజీ ఆర్టిస్ట్. హీరోకి తాతగారు. ఎస్, చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన కూడా. మన చాలా సినిమాల్లో ఇప్పుడు మంచి ఫెమిలియర్ అయ్యారు ఆంటోనీ సార్. ఆయన నాకు ఫోన్ వచ్చింది ఒకసారి, వచ్చి ఇట్లా ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నారు, దానికోసం మిమ్మల్ని అనుకుంటున్నానండి, మీ ఫోటో పంపించానని చెప్పారు. అంతే. ఓకే సార్, దానికి ఏముంది, మీరు చెప్తే దాని ప్రకారం చేద్దామంటే అంటే నాకు డైరెక్టర్ గారి దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది. చూస్తే ఆ నైట్ వెళ్ళాను. వాళ్ళ నైట్ చేసిన ఎఫెక్ట్, వాళ్ళు చేసిన శ్రమ అవి చూసి నిజంగా వీళ్ళకి హెల్ప్ చేయాలనిపించింది. అప్పటికి పైలటే తీస్తున్నారు వాళ్ళు మూవీది. తర్వాత వాళ్ళలో సీరియస్నెస్ ఎంత బాగా, వాళ్ళంతా ఒక 70 మెంబర్స్ ఉంటారు ఆ టీము. ఒక టీంలో ఒక చోట ఉన్నవాళ్ళు ఒక చోట ఉండరు, అందరూ అన్ని చోట్లకి మూవ్ అవుతుంటారు. ఒకసారి లైట్ దగ్గర ఉంటారు, ఒకసారి ఏమో వెహికల్ దగ్గర ఉంటారు, ఒకసారి ఏమో సీలో ఉంటారు. అట్లా అందరూ అన్ని పనులు చేసే అంతటి టీం ఉంది వాళ్ళకి. పులి హరినాథ్ గారు అలాంటి వాళ్ళందరినీ ట్రీట్ చేసుకున్నాడు. అంత గొప్పగా వచ్చింది. అది మీరు రేపు 23వ తారీఖు చూస్తే మీకే అర్థమవుద్ది. మీరు ద్వారా మాకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ రావాలని చెప్పి నేను ఈ రకంగా కోరుకుంటున్నాను. సో స్టేజ్ ఆర్టిస్ట్ గా మళ్ళీ ఇవాళ మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రభు గారు, ఖచ్చితంగా ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది ఇంకా అసలు. ఎందుకంటే ఒక సింగిల్ షాట్ లోనే ఒక విలనిజాన్ని చూపించి అది ఏంట్రా ఇలా అనుకున్నారు అన్న ఫీల్ తెప్పించారు స్టాలిన్ మూవీలో. సో ఇప్పుడు మొత్తానికి విలన్ రోల్ కాబట్టి ఈ యాంగిల్ ఇంకా ఖచ్చితంగా చూడాల్సిందే సార్. మురళి గారు చెప్పండి. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలతో సినిమా రిలీజ్ చేస్తారు, ఏంటి దీని వెనక? అంటే ఇక్కడున్న టీమ్ మెంబర్స్ కానివ్వండి, నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ నవీన్ పార్కులు కానివ్వండి, మనందరం గుండె చేసుకొని మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కాదా? ఆఫ్ కోర్స్ అందరం కాదా? సో అలాంటి ఒక మెగాస్టార్ గారి బర్త్డే తర్వాత ఒక సినిమా వస్తుంటే మరి ఆయన శుభాకాంక్షలు చెప్పాలి కదా. సో డెఫినెట్ గా ఇది ఒక బర్త్డే గిఫ్ట్ గా ఆయనకి మా తరపు నుంచి మేము ఇస్తున్న గిఫ్ట్ అనమాట. దీనికి సంబంధించి చిరంజీవి గారిని కలవడం కానీ, ఆయన ఒక గ్రేట్ ఫిలిం పర్సనాలిటీకి ఆ పద్మవిభూషణ్ చిరంజీవి గారికి, ఆయనకి పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత వస్తున్నటువంటి సినిమా. అలాగే మా సినిమా కూడా ఇదిలోనే సేమ్ ఒక రోజు తర్వాత రిలీజ్ అవుతుంది. అదే కాకుండా సినిమాలో చిరంజీవి గారి రిఫరెన్స్ ఉంటుంది. సో సినిమాలో 2-3 సందర్భాల్లో చిరంజీవి గారి ఎందుకంటే ఒక టైం పీరియడ్ ఫిల్మ్, ఖైదీ, కొండవీటి సినిమా, చిరంజీవి గారు ఒక ఎర్ర ఉధృతంగా నడుస్తున్న సమయానికి
కరెంట్ టైం పీరియడ్ లో నడిచేటువంటి కథ అన్నమాట. రైట్. ఆ నేపథ్యము ప్లస్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యూనిట్ లో ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి వీఆర్ ఆల్ ఇన్స్పైర్డ్ బై చిరంజీవి గారు. ఈ ఇన్స్పిరేషన్ టు వన్ అండ్ ఆల్. అందుకే మా వాల్ పోస్టర్ మీద కూడా అది ఒక చిన్న కాపును కూడా ఇచ్చాము. జనమంతా మెచ్చగా జగమంతా తానుగా ఎదిగినట్టి కీర్తి ఎందరికో స్ఫూర్తి. మా స్ఫూర్తి ప్రదాత మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలతో అనేటువంటి ఒక క్యాప్షన్ తో మేము వాల్ పోస్టర్స్ కానీ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అది కలిసి వచ్చిన టైం. అది ఇంకా జరిగినట్టుగా మనం అలా వేరే టైం అయితే ఆ క్యాప్షన్ కానీ ఆయన పెట్టేవగలిగే వాళ్ళం కాదు. దట్ ఈస్ హౌ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు పబ్లిక్ గా తెలియజేసుకునే అవకాశం మాకు రిలీజ్ డేట్ వల్ల ఏర్పడింది. రైట్. మురళి గారు చెప్పండి. మామూలుగా ఇవాళ రేపట్లో సినిమాలు అంటే 4 పాటలు 5 ఫైట్లు ఒక ఐటమ్ సాంగ్ ఇలా మంచి కమర్షియల్ జిలుగు తడుకులతో గ్లామర్ తో నిండిపోయే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. Right. బట్ ఒక టోటల్లీ మాస్ సబ్జెక్ట్, ఇంకా చెప్పాలంటే ఆఫ్ బీట్ సబ్జెక్టు, విజువల్స్ చూస్తుంటే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది, నో డౌట్. కానీ మీరు ఏ ధైర్యంతో ఇలాంటి సబ్జెక్ట్ ని తీసుకొచ్చారు? దీనికి కథే ప్రాణం అండి. ఈ కథకి తగ్గట్టుగా 5 పాటలు ఉన్నాయి. ఇందులో కూడా మీకు కావాల్సిన అన్ని రకాల మసాలాలు సినిమాలో ఉన్నాయి, ఎలిమెంట్స్ ఉన్నాయి. సో కొత్త ప్రపంచంలో ఆ 5 ఎలిమెంట్స్ మీరు చూస్తారు. సో 5 పాటలు కూడా చాలా కథకి చాలా ఇంపార్టెంట్ గానే ఉంటాయి, కానీ ప్రత్యేకంగా పెట్టాలంటూ పెట్టిన సాంగ్స్ కాదు. సో కథలో మిళితమే ఉంటాయి. Every song is the demand of the situation. రైట్. సార్ సెన్సార్ సర్టిఫికేషన్ అయిపోయిందండి. యూఎస్ సర్టిఫికేషన్ వచ్చింది. అనానిమస్ గా అందరూ సెన్సార్ రీజనల్ ఆఫీసర్ దగ్గర నుంచి సెన్సార్ బోర్డు మెంబర్లు అందరూ కూడా చాలా మంచి సినిమా తీశారు. చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ సినిమా చూసిన ఒక ఫీలింగ్ వచ్చింది. మేము చూసే చాలా సినిమాల్లో చాలా తక్కువ సినిమాలు మాకు హత్తుకుంటాయి, అలాంటిది ఒక సినిమా అని మాకు సెన్సార్ బోర్డు మెంబర్లు చెప్పడం జరిగింది. వెరీ మైన్యూట్ బీప్స్ తోటి సినిమా ఫుల్ యూఏ సర్టిఫికేషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఫర్ సెన్సార్ బోర్డ్ మెంబర్స్ అండ్ ద సెన్సార్ ఆఫీసర్ టు. సో సముద్రంకి వెళ్లే ముందు పడవకి ఆర్ ఎల్స్ షిప్కి ఏదైనా సరే దిక్సూచి చాలా అవసరం. మనం మిస్ అయిపోతాం ఎటు పోవాలనేది. అలా ఇంతమందికి మన సినిమా క్రూ మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా ఒక మార్గదర్శిగా నడిపించి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా గెస్ట్లకు తీసుకొచ్చి ఈ సినిమా గురించి చర్చనీయాంశంగా చేసి ఒక మంచి టాక్ ఆఫ్ ద టౌన్ గా సినిమా తీసుకొస్తున్న మన యాక్చువల్గా ప్రభు గారికి నిజంగా బిగ్ క్రెడిట్ ఇవ్వాలి. సీనియర్ మోస్ట్ పాత్రికేయులు కాబట్టి ఇంతమందిని ఆయన అలా పిలవగానే వాళ్ళందరూ కూడా రావడం అనేది జరుగుతుంది. సో ప్రభు గారు, దీంట్లో మీ ఇంట్రెస్ట్ ఏంటి? పర్టికులర్గా ఇంట్రెస్ట్ ఎలా జనరేట్ అయింది అంటే ద వే ఇట్ హ్యాస్ కమ్ టు మీ. అసలు ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనూహ్యమైనటువంటి ఒక హ్యాపెనింగ్ గా చెప్పుకోవచ్చు. ఏదో అనుకోకుండా మేము ఊరు వెళ్తే ఆ ఊర్లో ఆయన హరిబాబు అని ఆయన కలవటం, సరే ఇలా ఒక సినిమా చేసాం సరే అని చెప్పటం, బాగుంటే చూద్దాంలే రండి అని చెప్పేసి మేము సినిమా అయిపోయిన తర్వాత నా దగ్గరికి రావటం, సినిమా చూసి బాగుంది అనుకోవటం, నేను మిత్రుడు రాంబాబు చూసాము బాగుంది, దీన్ని ప్రమోట్ చేయడానికి ఎవరు కరెక్ట్ పర్సన్ అంటే అని మేము అన్వేషిస్తున్న సమయంలో నిజంగా ఈరోజు నేను అక్కడ కూర్చొని ఇంత జుబ్లియంట్గా ఈ సక్సెస్ని కానీ ఈ ఈ మూమెంట్స్ని మేము ఎంజాయ్ చేస్తున్నామంటే ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈస్ మురళి గుంజుపల్లి గారు అండ్ నవీన్ పారుపల్లి గారు. వీళ్ళకున్న టేస్ట్ అనేటువంటిది, వీళ్ళకున్నటువంటి సినిమా పట్ల వీళ్ళకున్నటువంటి ప్యాషన్ అనేటువంటిదే ఇంత డ్రైవ్ తీసుకొచ్చింది తప్ప మేము చేసింది నేను కానీ రాంబాబు కానీ వీ హ్యావ్ ఆల్ విత్ సమ్ టూల్స్ టు గెట్ ద పీపుల్ టుగెదర్. కాబట్టి ఆ సినిమా ఇలాంటి సినిమా ఒకటి ఉంది, మీరు చూడండి, మీకు నచ్చితే మీరు తీసుకోండి, వీఆర్ దేర్ టు ప్రమోట్ ద ఫిల్మ్ బిహైండ్ అని చెప్పిన వాళ్ళు వీళ్ళు చూసిన వెంటనే దానికి కనెక్ట్ అవటము, చూసిన వీళ్ళే కాదు ఈ సినిమాని చూపించిన ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ గౌడ్ గారు, అది సీనియర్ మోస్ట్ ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు అండ్ ప్రొడ్యూసరు, ఇండస్ట్రీలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సినిమా ఫస్ట్ మూమెంట్లో చూసిన వెంటనే నా దిస్ విల్ డూ, డిస్ట్రిబ్యూట్ చేద్దాం, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ పార్ట్. ఈ రోజున సినిమా తీసినోడు గొప్పోడు కాదు, సినిమా రిలీజ్ చేసినోడు గొప్పోడు అంటే ఆ విధంగా రిలీజ్కి హెల్ప్ అవ్వడానికి కారణం ఏంటంటే దాంట్లో ఉన్న కంటెంట్ ఎవరైనా సరే దిస్ ఈస్ అ కంటెంట్ డ్రివెన్ ఫిలిం మోర్ దాన్ ద పీపుల్ డ్రివెన్ ఫిలిం. కాబట్టి హరినాథ్ పులి ద డైరెక్టర్,
ద వే హీ కన్సీవ్డ్ ద ఫిల్మ్ ఈజ్ రియల్లీ ఫెంటాస్టిక్. రోజున దిల్ రాజు గారు లాంటి ఒక పెద్ద నిర్మాత ఆ ట్రైలర్ చూసి సాంగ్స్ విని ఈ సినిమాకి నేను తప్పకుండా ప్రివ్యూ చూస్తాను, ప్రివ్యూ వేసినప్పుడు మమ్మల్ని పిలవండి, మేము సినిమాలు తీస్తే మీరు జర్నలిస్టులు అయ్యండి, మీరు రివ్యూలు రాశారు, ఈ సినిమాకి రివ్యూ నేను చెప్తాను అని చెప్పి దిల్ రాజు గారు సభాముఖంగా చెప్పడం అనేటువంటి ఒక సంచలనాత్మక స్టేట్మెంట్ అయింది. ఆ స్టేట్మెంటే మా సినిమాకి ఒక అద్భుతమైన బూస్ట్ ఇచ్చింది. కాబట్టి అదే కాకుండా ఇండస్ట్రీలో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రముఖులందరూ, కోదండరామరెడ్డి గారు, మన రేలంగి నరసింహారావు గారు, వీళ్ళందరూ కూడా పెద్దలందరూ అద్భుతంగా ప్రశంసించారు. ప్రదీప్ గారు, ప్రసన్న కుమార్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా, రామ్ సత్యనారాయణ గారు, వీళ్ళందరూ సినిమా చాలా అప్రిషియేట్ చేశారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ వెరీ బిగ్ సైన్ ఆఫ్ అవర్ సక్సెస్. భరత్ భూషణ్ గారు, చాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు. సో అలా విధంగా మేము ట్రిగ్గర్ అయ్యా, ఆ విధంగా ట్రావెల్ చేశాం. ప్రశాంత్ గౌడ్ గారు, మీరు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, చాలా రేర్గా వస్తుంటాయి ఇంత హార్డ్ హిట్టింగ్ సబ్జెక్ట్లు అంటారు కదా, అలా మీకు దీంట్లో ఏ ధైర్యంతో మీరు ఇది తీసుకున్నారు? అందరూ కొత్త వాళ్ళే. కంటెంట్ అనేది ఏదో కమర్షియల్ ఫార్మాట్ లో 10 పాటలు ఉండాలి, ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉండాలి కాకుండా ఇట్స్ ఓల్ కంటెంట్ బేసికలీ విత్ ఆల్ ద ఫ్రెష్ ఫీలింగ్ అండ్ ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్నది మేకింగ్ లో కూడా. సో గొరిల్లా మేకింగ్ అని చెప్పేసి మనం ఈ మధ్య అనుకుంటాం కదా. సో ఐ సా దిస్ ఇస్ సచ్ అనే ఒక రియలిస్టిక్ లొకేషన్స్ లో రియలిస్టిక్ అప్రోచ్ తో చేసినటువంటి ఫిలిం అండ్ వెరీ కంటెంట్ లో కూడా సౌండ్ ఉంది. కంటెంట్ రియల్లీ మేక్స్ ఇట్ సౌండ్. సో ఆ కంటెంట్ బాగా నచ్చింది, యూనిక్ ఫార్మాట్ లో ఉన్నది. సో కాబట్టి మొన్నట నిన్నటువంటి ఒక టైం లోపల ఇలాంటి సినిమాలు వస్తుంటాయి, ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ సినిమా కూడా అలాంటి కోవచ్చింది. సో ఐ థాట్ లెట్స్ వెళ్దాము అని చెప్పేసి చూసాము. అండ్ అఫ్ కోర్స్ వీళ్ళందరూ అంటే మా టీం అందరం కూడా ఎవ్రీవన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. సో చిరంజీవి గారు బర్త్డే సందర్భంగా వెళ్తే బాగుంటుంది అని ఒకటి అనుకోవడము. సో అంత ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు. మోర్ ఓవర్ మోదీ గారు కంటెంట్ బాగా నిర్మించి ఆయన ఉన్నారు. తర్వాత దీన్ని డ్రైవ్ చేయడానికి ఇండస్ట్రీ లోపల గ్రేట్ ఎక్స్పీరియన్స్ క్యారీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పబ్లిక్ రిలేషన్ మా అన్న కానీ, ప్రభు గారు కానీ, రాంబాబు గారు కానీ. సో ఐ థాట్ ఆల్ ద గుడ్ సోల్స్ ఆర్ అరౌండ్ దిస్ ప్రొడక్ట్. లెట్స్ గివ్ ఎ గుడ్ అటెండెన్స్. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ ది రాంబాబు గారు తెలియని వాళ్ళు ఉంటారు. మరి ఈ సినిమాకి ఆయన ఎక్స్క్లూజివ్ ప్రొడ్యూసర్ గా కూడా చేశారు. అండ్ మరొక మార్గదర్శనం చెప్పాలి, మీరు దగ్గర నుండి నడిపించారు. ఈ సినిమా గురించి మీ ప్రభు గారిని సినిమా చూసినప్పుడు నమ్మకం అనేది ఉంటుంది. ఆ నమ్మకం ఇంతవరకు తీసుకొచ్చింది. అట్లాగే మేము ఏదో సినిమాని నమ్మామో అదే నమ్మకాన్ని తీసుకెళ్ళి మురళి ప్రిన్సిపల్ గారు, నవీన్ పార్పల్ గారు వాళ్ళ మీద పెట్టారు. సేమ్ అదే విధంగా మేము ఎట్లా నమ్మాము అంతకన్నా ఎక్కువ నమ్మి దాన్ని ఈ స్టేజ్ తీసుకొచ్చి రేపు 23వ తారీఖు రిలీజ్ వరకు తీసుకొచ్చారు. ఇదే నమ్మకంతో ప్రేక్షకులు కూడా ఇష్ట చేస్తారని చెప్పి నమ్మకం నాకు గట్టిగా ఉంది. మీరందరూ ఎంతమంది యాడ్ అయ్యారు సార్? ఇంత అంటే వాళ్ళ నమ్మకం వీళ్ళ నమ్మకం కాకుండా మీ నమ్మకం మాకు ఎక్కువ నమ్మకం ఇస్తుంది. ఎందుకు చెప్పనా అంటే మీరు ఇన్ని సినిమాల గురించి రివ్యూలు ఇవన్నీ కూడా చెప్తుంటారు కాబట్టి ఒక క్రిటిక్ కనుక ఒక సినిమాని నమ్మాడంటే దాంట్లో నిజంగా దమ్ముందని అనిపిస్తుంది. సో మీ నమ్మకం అనేది నిజంగా ఇట్స్ అ బిగ్ థింగ్. శేఖర్ భాష గారు అండ్ రాంబాబు గారు, ప్రభు గారు, మురళి గారు, వీళ్ళందరూ హీరోస్, విలన్స్, వీళ్ళందరూ ఇక్కడ రేవ్ పార్టీ చేసుకుంటున్నారు అని చెప్పి సమాచారం వచ్చి నేను చాలా హడావిడి చేయడం జరిగింది. కానీ రేవ్ మూవీకి సంబంధించి కించపరచాలన్న ఉద్దేశం అయితే లేదు. బట్ మూవీకి సంబంధించి అన్ని అప్డేట్స్ అయితే తెలుసుకున్నాము. అసలు మూవీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది, ఈవెన్ ఆగస్ట్ 23rd రిలీజ్ అవుతుంది అన్న అంశం, చిరంజీవి గారి బర్త్డే విషెస్ తో ఇప్పుడు మూవీ అయితే రిలీజ్ అవుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా మూవీ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది అన్న నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఇంత నమ్మకం పునాది అసలు లేదు, ఇంకా ఖచ్చితంగా అది హైప్ లోనే ఉంటుంది. ఆగస్ట్ 23rd అయితే ఖచ్చితంగా మూవీ అయితే చూడాల్సిందే. వండర్ఫుల్ అండి. నాకైతే మొత్తం మీ అందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఒక ఫ్రెష్ సబ్జెక్టు, హార్డ్ హిట్టింగ్ సబ్జెక్టు జనాల్లోకి వస్తుంది. అండ్ మీరు పెద్ద పెద్ద సినిమాలు కూడా గాజీ, టైటానిక్ లాంటివి కూడా స్విమ్మింగ్ పూల్లో తీసేస్తే మీరు లిటరల్లీ సముద్రంలోకి వెళ్ళి లైఫ్ రిస్క్ చేసి తీసారు. అండ్ మీ ఫైట్లు కూడా చూస్తే నిజంగా కొట్టేసుకున్నట్టు అనిపించింది నాకు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. ఐ విల్ బి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ August 23rd. Say no to rave parties, say yes to rave movie.